చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. ప్రతి రైతును ఆదుకుంటాం. అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. ఈరోజు సాయంకాలంలోపు పరిహారం ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిడుగుపడి మృతి చెందిన వారికి ఆర్థిక సహాయం. ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి సేవలన్నీ వాట్సాప్ ద్వారా అందించాలని చెప్పి నిన్న సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. సమన్వయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చిన సభ ఘన విజయం సాధించిందని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు అభినందనలు తెలియజేశారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పిడుగుపాటుకు గురైన 8 మంది బాధిత కుటుంబాలకు కూడా పరిహారం అందజేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. గత 2 రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట ప్రాణ నష్టం గురించి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అకాల వర్షాలు, ప్రస్తుత పరిస్థితులను గురించి సీఎం కలెక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. పిడుగులు పడే సమయాల్లో ప్రజల సెల్ ఫోన్లకు సందేశం వెళ్లని సమయంలో దగ్గరగా ఉన్నట్టయితే నేరుగా వెళ్లి అప్రమత్తం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా సచివాలయాలను సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లాల్లో పరిస్థితులను బట్టి కింద స్థాయి అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాలతో రాష్ట్రంలో 2224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, సత్యసాయి జిల్లాల్లో ఈ పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మండలాల్లో 1033 హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని వివరించారు. నంద్యాల జిల్లాలో 641 హెక్టార్లు, కాకినాడ జిల్లాలో 530 హెక్టార్లు, సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్ల వరి పంట దెబ్బతిందని అధికారులు వివరించారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న హార్టికల్చర్ పంటల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అరటి, బొప్పాయి, మామిడి తదితర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ఎక్కువగా అరటి, మామిడి పంటలు నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 138 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉద్యానవన పంటలకు నష్టం కలిగిందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. రబీలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరభ్ గౌర్ సీఎంకు వివరించారు. ఇప్పటికే 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. వర్షాలకు రంగు మారిన ధాన్యం కూడా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతుల వద్దనున్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిందని స్పష్టం చేశారు. రావాల్సిన పంట కంటే అదనంగా వస్తే అవసరమైతే కేంద్రంతో మాట్లాడి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏ ఒక్క రైతు నుంచి కూడా తమ వద్ద ధాన్యం కొనలేదనే మాట రాకూడదని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విపత్తుల సమయంలో ప్రభుత్వ అధికారులు మానవీయ కోణంతో వ్యవహరించి ప్రజలను ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలకు ఆయా జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను తక్షణం పునరుద్ధరించడంలో కృషి చేసిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆ ప్రజలకు అందించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డేటా లేక పనులు వేగవంతం చేయాలని సూచించారు. డ్రోన్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు కల్పించాలని, ప్రజలు డ్రోన్ సేవలు విరివిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డ్రోన్ల ద్వారా ఎన్ని యూజ్ కేసెస్ అందించగలమనేది ప్రజలకు వివరించి వారు ఆయా సేవలు పొందగలిగే ఏర్పాటు చేయాలన్నారు. ఈ యూజ్ కేసెస్ అందించే సంస్థలు ప్రభుత్వ విభాగాలతో ఒక వర్క్షాప్ పెట్టి ప్రభుత్వ శాఖలు, అధికారులకు కూడా దీనిపైన అవగాహన పెరిగేలా చేయాలని సూచించారు. దోమల నివారణకు ప్రజారోగ్య శాఖలు డ్రోన్లను ఎక్కువగా వినియోగించాలని సీఎం ఆయా శాఖల అధికారులకు సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమం కూడా వేగవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీన్ని నిరంతరం ప్రమోట్ చేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. రాబోయే 3 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు అందుబాటులోకి రాగలవు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలము, వారికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమనే దానిపై సమగ్ర కసరత్తు చేయాలన్నారు. అవసరమైతే ఒక కన్సల్టెన్సీ కూడా నియమించుకోవాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అందుబాటులో ఉన్న మానవ వనరులకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఆర్టీజీ కార్యదర్శి భాస్కర్ కాటంనేని మాట్లాడుతూ డేటా లేక పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 273 రకాల సేవలు అందిస్తున్నామని, జూన్ 12వ తేదీలోపు 370 నుంచి 380 సేవలను అందిస్తామని చెప్పారు. ఆర్టీజీఎస్లో అవేర్ హబ్ ఏర్పాటు చేసి
ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను అధ్యయనం చేసి సేవలు అందజేస్తామని తెలిపారు. పిడుగులు, వర్షాలు, ఉష్ణోగ్రత, ఎండలు తదితర వాతావరణ పరిస్థితులు ఆయా ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. పిడుగుల గురించి 1 గంట ముందే పౌరుల మొబైల్ ఫోన్లకు IVRS వెళ్లేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోబోతున్నట్టు చెప్పారు. పౌరులు ఫోన్ ఎత్తగానే AI ఆధారిత IVRS హెచ్చరిక వారికి వెళుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.